హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బసవరాజు బామ్మ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి వచ్చి ఉంటాడు. ఏంటంటే ఇలా వచ్చారు అని సిద్ధు అడుగుతూ ఉంటే, నీకోసం పెళ్లి సంబంధాలు తీసుకొని రమ్మంటే నేనే పిలిపించాను అని సిద్ధు వాళ్ళ నాన్న బసవరాజు అంటాడు. అవునరా, నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన పిల్లని నువ్వు సెలెక్ట్ చేసుకో అని అతను చెబుతూ ఉంటే, ఓహో అవునా, అయితే అలాగే అని సిద్ధు అంటాడు. అప్పుడే సరిగ్గా తులసి వాళ్ళ అమ్మ నాన్న బసవరాజ్ ఇంటి బయట ఆటో దిగుతూ లోపలికి వస్తూ ఉంటారు. నేను సంబంధాలు చెబుతాను, మంచి మంచి సంబంధాలు ఉన్నాయని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్తూ ఉంటే, ఆగండి పంతులు గారు, మీరు చూపించిన సంబంధం నేను చేసుకుంటానని చెప్పలేదే, నాకు నచ్చిన అమ్మాయినే నేను చేసుకుంటాను అని సిద్ధు చెబుతాడు. దాంతో సిద్ధు మాటలు అర్థం కాక చాలా షాకింగ్గా బసవరాజు వాళ్ళ అన్నయ్య వదిన చూస్తూ వింటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే తులసి, లక్ష్మి, శ్రీనివాస్ లోపలికి అడుగు పెట్టేసి లోపలికి వస్తూ ఉంటారు. ముందుగా చూసేసిన సిద్ధు వాళ్ళ అన్నయ్య అని పిలవడంతో ఒక్కసారిగా బసవరాజు, సిద్ధు తులసి వాళ్ళ వైపుకు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. తులసి కూడా లోపలికి వచ్చేసి ఉంటుంది. సిద్ధు ఇక తులసి వైపుకు చాలా షాకింగ్గా చూస్తున్నట్లు, తులసి కూడా సిద్ధు వైపు చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. తులసి నేరుగా సిద్ధు వాళ్ళ ఇంటికే వచ్చింది కాబట్టి తులసిని నేను పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడా లేదా అంది.